ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామముల వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునగాక. దేవుని మహాకృపలో గడిచిన రోజులన్నీ కూడా మనందరినీ కూడా కాపాడి మరొక ఆదివారం ఆయన సన్నిధానంలో చేరి ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన మాటలు వినటానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి బైబిల్లోంచి కొన్ని మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే దేవునికి పాత్రులైన వారు ఎవరు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. అంటే దేవునికి సంబంధించిన వాళ్ళు ఎవరు, దేవునికి ఇష్టమైన వారు ఎవరు, మన బైబిల్లో నుంచి నేర్చుకుందాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే బైబిల్లో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, కుమారునైనను, కుమార్తెనైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని అక్కడ రాస్తుంది. అంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలని అక్కడ రాస్తుంది? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు దేవునికి ఇష్టలైన వారు, దేవునికి పాత్రులైన వారు, దేవుని సంబంధులంట. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, అధికంగా ఎవరిని ప్రేమిస్తామంటే తల్లిని, తండ్రిని, కుమారుణ్ణి, కుమార్తెలను ప్రేమిస్తామంట. అందుకని అక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా కూడా నాకు ఇష్టమైన వారుగా మీరు ఉండలేరు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. తర్వాత తల్లి అయినా, తండ్రి అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, ఇంకెవరైనా కూడా మొదటి స్థానం అనేది దేవుడికి ఇవ్వాలంట. అందుకని బైబిల్లో దేవుడు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. మనం మొదట ప్రేమించవలసింది దేవుణ్ణి. దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించినా మనం దేవునికి ఇష్టలైన వారిగా మనము ఉండలేము. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలంట, దేవునికి ఎక్కువ స్థానం మనము ఇవ్వాలంట. ఈ లోకల్ ఎవ్వరికి కూడా స్థానం ఇవ్వకూడదు. చాలామందికి స్థానం ఇస్తూ ఉంటారు. చాలామంది దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో దేవుడు చెబుతున్నాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా కూడా మీరు నాకు పాత్రులు కాలేరు అని బైబిల్లో రాస్తుంది. మనం ఈ మొదటి స్థానం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఈ లోకంలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు. కానీ దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించే స్థితిలో ఉండకూడదు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, మనం ఈ లోకంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉంటాం, వారు మనకి దూరము అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడి కంటే ఎక్కువ కూడా భర్తను ప్రేమించి నా భర్తే నా దేవుడు అంటూ ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమంది అయితే నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఉండలేనంటూ ఉంటారు. అంటే అందరికంటే కూడా, దేవుని కంటే కూడా ఎక్కువగా మనుషుల్ని మనం ప్రేమిస్తూ ఉంటాం. అందుకని దేవుడు చెబుతా ఉన్నాడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్థానంలో ఎవరిని కూడా మనము పెట్టుకోకూడదు. దేవుని స్థానంలో దేవుణ్ణే ఉంచాలి. దేవునికే మనము మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలని బైబిల్లో రాస్తుంది. అందుకని అక్కడ దేవుడు చెబుతా ఉన్నాడు, నాకంటే ఎక్కువగా తల్లి అయినా, తండ్రి అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, ఇంకా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించొద్దు అంటున్నాడు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలంట. దేవునికి మనం ఎంత మొదటి స్థానం ఇస్తామో ఆయన కూడా మనకు అలాగనే ఇస్తాము. మనం ఈ లోకంలో చెబుతాం కదా, గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అంటాం. మనం ఇస్తేనే ఎదుటోడు మనకి గౌరవం ఇస్తాడు.
మన దేవునికి మొదటి స్థానం ఇచ్చాము, ఆయన కూడా మనకు మొదటి స్థానం ఇస్తాడు. మన దేవుడిని ఎంత ప్రేమిస్తామో ఆయన కూడా మనల్ని అంతా ప్రేమిస్తాడు. ఈ లోక ప్రేమ అంతా నటనే. ఈ లోక ప్రేమ అంతా కూడా నటనతో కూడింది. దేవుని ప్రేమే నిజమైన ప్రేమ. ఈ లోక ప్రేమ ఎలాంటిదంటే అవసరం ఉన్నంత వరకే, డబ్బు ఉన్నంత వరకే, లేకపోతే యవనం ఉన్నంత కాలమే, నీతో అవసరం ఉన్నంత కాలమే ఈ లోకం ప్రేమగా ఉంటుంది. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అని చెబుతూ ఉంటారు. ఈ లోకం అలాంటిది. మనం అందుకనే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కాదంట, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. అది దేవుడు చెబుతున్నాడు, నేను చెప్పే మాట కాదు. నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించవద్దు. మీరు ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణే ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకు ప్రేమించాలి అని అంటే, మనము యుగయుగాలు ఉండేది అక్కడ. మనకి నివాస స్థలాలు దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఎవరి నీతికి తగినట్లుగా అక్కడ వారికి గృహాలు ఉంటాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ లోకంలో తాటేకిళ్ళు ఉంటాయి, రేకులు ఇళ్ళు ఉంటాయి, పెంకిటిల్లు ఉంటాయి, డాబా ఇల్లు ఉంటుంది, డబల్ స్టేర్లు ఉంటాయి, ఇంకా స్టేర్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఇంటిని బట్టి ఏమంటామంటే, ఆ ఇల్లు కొంచెం పర్వాలేదు, వీళ్ళకి కొంచెం డబ్బు ఉంది కాబట్టి ఇలాంటి ఇల్లు కట్టుకున్నారంటాం. అలాగనే మన నీతి క్రియలను బట్టి అక్కడ కూడా దేవుడు నివాస స్థలాలని ఏర్పాటు చేస్తాడు. ఎవరి నీతికి తగినట్లుగా వారికి మంచి గృహాలు అక్కడ ఏర్పాటు చేయబడతాయి. మరి నీతిమంతులు ఎవరు అని అంటే, ఈ లోకంలో అందరూ కూడా పొరపాటు చేయని వాళ్ళు లేరు. అందుకని దేవుడు అంటాడు కదా, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు. ఇంకా దేవుడికి కూడా తెలుసు, ఏమన్నా తెలుసా, మనం పాపంలో పుట్టాము, పాప స్వభావంలో ఉంటాం. తప్పు చేయని మానవుడు లేడు, తప్పు చేయని స్త్రీ లేదు, పురుషుడు లేడు. అయితే ఒక విషయం చెబుతా, ఏంటనంటే, మనం సరి చేసుకొని పశ్చాత్తాపడి ఉంటే ఇక అంతకంటే ధన్యత ఏమీ లేదు. అందుకని యేసు ప్రభు వారు కూడా ఒక మాట అంటాడు, అమ్మా నేను ఎవరు శిక్షించలేను, నేను కూడా అంతే, ఇక మీద పాపం చేయదు. అంటే పాపం చేయని వారు ఎవరూ లేరు, పొరపాటు చేయని వారు ఎవరూ లేరు. చేసామేమో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడి కనికరం కూడా మన మీదకి వచ్చింది. అందుకని బైబిల్లో ఉంటుంది, కప్పుకొనుకుడి ఒప్పుకుంటే క్షమిస్తాడంట. చేసిన పొరపాటును మనం కప్పెట్టుకున్నాం ఇంకా అంతకంతగా దేవుడు కోపం వచ్చేసిద్ది. ఒప్పుకొని విడిచిపెట్టామనుకో దేవుడి కనికరం మన మీదకి దిగి వచ్చిద్ది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మనము ఏం చేయాలంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండో మాట చూడండి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. 38వ వచనం చదువు. మళ్ళీ ఒకసారి చదవం, 10:38. వెంబడింపని వాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సిలువను ఎత్తుకోవటం అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుని ధరించుకొని అని అనుకోండి. క్రీస్తుని ధరించుకొని కూడా ఆయన వెంబడించని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయనకి ఇష్టలైన వారు కాదు అని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు మనందరం ఎవరిని ధరించుకున్నాం? యేసయ్యని ధరించుకున్నాం. నువ్వు బయటికి వెళ్ళావనుకో ఏమంటారు? క్రైస్తవులండి, వీళ్ళు పలానా సంఘానికి వెళ్ళేవాళ్ళు, దేవుని బిడ్డలు. ఏంటి వీళ్ళు కూడా ఇలాగా చేస్తారా, వీళ్ళు కూడా ఇలాగ ఉంటారా అని అనుకుంటూ ఉంటారు. అందుకని అక్కడ రాసున్న మాట ఏంటంటే, సిలువని ఎత్తుకొని కూడా క్రీస్తుని ధరించి, క్రీస్తు గురించి పూర్తిగా తెలిసి, క్రీస్తు మార్గం ఏంటో తెలిసి, అన్నీ తెలిసి కూడా సరైన మార్గంలో నడవకపోతే ఆయనకి అంత మాత్రము కూడా పాత్రులము కాలేము అని బైబిల్లో రాసింది. మనం ఒకటి తీసుకున్నామంటే దానికి తగినట్లుగా మనము ఉండాలి. ఇప్పుడు ఈ ఉపవాస దినాలు, ఉపవాసం ఉంటున్నామని చెప్పేసి ఉపవాసానికి తగినట్లుగా లేకపోతే దానికి అర్థము ఉండదు. ఉంటుందా? ఉండదు.
నేను చదువుకున్నాను అని చెప్పి చదవమంటే ఏదన్నా నాకు రాదన్నాననుకో, దానికి అర్థం ఏముంది? ఇక ఏమి లేదు. ఒకటి ఏదైనా మనం తీసుకున్నామంటే దానికి తగినట్లుగా మనం ఉండాలి. అలాగనే చాలామంది క్రీస్తుని ధరించి కూడా ఆయన వెంబడించకపోతే ఆయనకి పాత్రులం అవ్వలేం, ఆయనకి ఇష్టమైన వారిగా ఉండలేం. ఒకవేళ ఆయనకి పాత్రులుగా లేకపోతే ఆయన ఒక్కసారి చేయి వదిలేసాడనుకో మన పని అయిపోద్ది. బైబిల్ ఒక ఉదాహరణ చెబుతా. సంసోను మీదకి ఫిలిష్తీయులు పడుతున్నారు నీ మీద కనంగానే ఎప్పట్లాగా విరచిమ్ముకొని లెగుద్దామనుకున్నాడు. బైబిల్లో ఉంటుంది, అప్పటికే యెహోవా అతన్ని ఎడబాసెను అని రాసింది. అసలైన ఆయన వదిలేశాడు. వదిలేసేపటికి ఏమైంది? వచ్చిన వాళ్ళు పట్టుకున్నారు, తీసుకుపోయారు, బతుకుండగానే కళ్ళు కూడా పీకేశారు. అది ఒకప్పుడు. దేవుని ఆత్మ అతని మీదకు బలంగా వచ్చినప్పుడు పచ్చి దవడెముక తీసుకొని 1000 మందిని చంపేశాడు. 300 నక్కలు పట్టుకొని తోకలు ఒక నక్కని దొరికిద్దాం మనకి? అంత బలాఢ్యుడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయనకి పాత్రుడిగా లేడో, ఇష్టముగా లేడో, దేవుడు కూడా వదిలేశాడు. ఇంకా బైబిల్లో కూడా మనం చూస్తే సౌలు కూడా దేవుడు తనతో ఉన్నంత మటుకు బాగానే ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే సౌలుని అలా వదిలేశాడో, కర్ణపిశాచుని దగ్గరికి వెళ్ళొద్దని ఈయనే చెప్పి మళ్ళీ ఈయన ఎక్కడికి పోయాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళాడు మారు వేషం వేసుకొని. వెళ్ళి నా కొరకు సౌలుని రప్పించు, సమూయేలుని రప్పించు అని అడుగుతాడు. ఆయన వచ్చి ఏం చెబుతాడు? మనమైతే ఏమంటాం తెలుసా? ఎవరైనా మనల్ని వచ్చి అడిగారు ఇంకో మంచి వచనాలు పలుకుతాం. అది అసలు ఎట్టన్నా ఉండుగాక, నీకు శుభం కలిగినాగాక, నీకు మంచి జరిగితే పోయిరా అంటాం. కానీ ఆయన అటు చెప్పలేదు. ఏమని చెప్పాడు? అసలైన ఆయన నిన్ను వదిలేశాడు. అసలైన ఆయన వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే దేవుని బిడ్డగా ఉంటూ దేవుడు చెప్పిన మాట వినలేదు. మనము కూడా అంతే, సాగినన్నాళ్ళు సాగిద్ది. దేవుడు కనుక ఒక్కసారి వదిలేశాడనుకో మన బ్రతుకు ఏమైపోద్దో తెలీదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ అక్కడ రాస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఈరోజు మన అంశం దేవునికి పాత్రులైన వారు, ఇష్టమైన వారు ఎవరంటే మొదటి స్థానం ఆయనకి ఇచ్చేవారంటే ఆయనకి ఇష్టం. రెండవది, సిలువని ఎత్తుకొని కూడా ఆయన వెంబడింపని వాడు ఆయనకి పాత్రుడు కాదు. అంటే క్రీస్తుని ధరించుకొని దానికి తగినట్లుగా మనం ఉండకపోతే మనం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టమైన వారము కాదు. అంతే కదా. మనం పేరైతే తగిలించుకున్నాం కానీ దాన్ని తగినట్లుగా ఉండలేదు చాలామంది. అందుకని అక్కడ రాస్తుంది మాట ఏంటంటే, చాలామంది ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వారు చాలామంది కూడా ఎలాగుంటున్నారంటే నామకార్థంగా ఉంటున్నారు. ఒక మన సంఘమే కాదు, లేదా మన గ్రామమే కాదు, ఎక్కడ చూసినా కూడా నామకార్థంగా కనపడుతూ ఉన్నారు. ఆదివారం రోజునే క్రైస్తవులుగా కనపడుతూ మిగతా రోజుల్లో క్రైస్తవులుగా ఉండలేకపోతూ ఉన్నాం. దేవుడు కోరుకునేది ఏంటంటే బ్రతికినంత కాలం కూడా క్రీస్తుని ధరించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన పేరు పెట్టుకుంటే సరిపోలేదు, పేరుకి తగినట్లుగా ఉండాలి. ఇప్పుడు నేను పాస్టర్ని చెప్పుకొని పాస్టర్కి తగినట్లుగా లేననుకో, ఎన్ని మాటలు వస్తాయో, ఎన్ని మాటలు తిడతారో, ఎన్ని మాటలు అంటారో తెలీదు. ఆడి పేరుకి మాత్రం పాస్టర్ ఆడు చేసే యాసాలన్నీ అంటారనరా? ఖచ్చితంగా అంటారు. నన్ను అన్నోళ్ళు మిమ్మల్ని అనరా? మైకి యంత్రం ద్వారా నా ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్తున్న మనందరం కూడా దాన్ని తగినట్లుగా లేకపోతే మాటలు పడాలి. ఎవరితో? దేవునితో మాటలు పడాలి, మనుషులతో కూడా మన మాటలు పడాలి. అందుకని ఇక్కడ రాస్తున్న మాట, మనం ఆయన్ని ధరించుకున్న మనము దానికి తగినట్లుగా మనము ఉండాలి. చాలామంది ఇప్పుడు కొంతమందిని చూడగానే తెల్లటి వస్త్రాలు ధరించుకోగానే అబ్బా వీళ్ళు ఎంత పరిశుద్ధులు అనుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ
ఉండదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, మనం దానికి తగినట్లుగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. బైబిల్లో ఉన్న మాట ప్రకారం ఏంటంటే, మానవులుగా మనము చెప్పాను కదా ఇందాక, పొరపాటు చేయని మానవులు లేరు కనుక సరి చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే, మరలా క్రీస్తుని ధరించుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డగా నడవగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. బైబిల్లో ఒక ఉదాహరణ చెబుతా. దావీదు రాజు స్థానంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, పొరపాటు చేశాడు. ప్రవక్త వచ్చి చెప్పగానే ఒప్పుకున్నాడు, అట్టి పాపం చేసిన వాడను. మీరు బైబిల్ మొత్తం చదవండి, మళ్ళీ ఆయన ఏ పొరపాటు చేసినట్లుగా ఎక్కడ లేదు. అంటే ఒకసారి చేశాడు, ఒప్పుకున్నాడు, దేవుడు కూడా మరణం కాకుండా కాపాడాడు. ఇక మళ్ళీ ఆయన జీవితంలో ఎలాంటి పొరపాటు చేయకుండా దేవుడు ఆయన కూడా ఉన్నాడు. మనము కూడా సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. మూడో మాట చూద్దాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాము. 5:41. 5వ అధ్యాయం 41వ వచనం. చాలండి. ఎవరి కొరకంట? దేవుని కొరకు అవసరమైతే అవమానం పొందటానికి కూడా ఇష్టపడే వాళ్ళంట దేవునికి ఇష్టలు అని అక్కడ రాసింది. దేవుడి కొరకు అవసరమైతే ఏం పొందాలంట? అవమానము, నిందలు. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎన్నో మాటలు వస్తాయి. ఈ లోకంలో ఎలా తిరిగినా ఏమనరు, ఏ టైంకి వెళ్ళినా ఏమనరు. కానీ దేవుని కొరకు నిలబడినప్పుడు కొన్నిసార్లు మాటలు వస్తాయి, నిందలు వస్తాయి. చర్చికి వచ్చినా కూడా చర్చికే వెళ్ళావా అంటే దేవుని నిమిత్తం ఎన్నో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం సహించామనంటే మన ధన్యులు. బైబిల్లో దేవుడు అదే చెప్పాడు, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, కాని మాటలు పలుకుతారు, చెడ్డ మాటలు పలుకుతారు, కొడతారు, తిడతారు, అవసరమైతే చంపుతారు, అవసరమైతే రాజీ వీధుల్లో కూడా మిమ్మల్ని నిలబెడతారు. మీరు సహించారంటే మీరు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే దేవుని నామం కొరకంట కొన్నిసార్లు మనకి ఏమొస్తాయంటే అవమానం వచ్చిద్దంట. వచ్చినప్పుడు మనము ఓర్పు కలిగి ఉండాలి, సహించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే అలాగ ఉంటామో దేవునికి ఇష్టమైన పాత్రలుగా దేవుడు మనల్ని మార్చుతాడు. దేవుడి కోసం నేనెందుకు పడాలి అని అనుకోనవసరం లేదు. దేవుడి నిమిత్తం కొన్నిసార్లు వస్తే అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అనేకమైన మాటలు వస్తాయి అంట. వచ్చిన ఓర్పు కలిగి ఉంటే మన ధన్యులు. ఈ లోకంలో వచ్చిన నిందలు, అవమానం వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. కానీ దేవుని వల్ల వచ్చే అవమానం, దేవుని వల్ల వచ్చే మాట, ఒకవేళ మాటలు పడ్డా, నిందలు పడ్డా, అది మనకు ధన్యతగా దేవుడు ఎంచుతున్నాడు. ఈ లోకంలో వచ్చే అవమానాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ లోకంలో వచ్చే అవమానాల వల్ల, నిందల వల్ల, నిట్టూర్పుల వల్ల, దానివల్ల ఎలాంటి లాభం లేదు. కానీ దేవుని నిమిత్తం పొందామంటే అది ధన్యత. ఇప్పుడు బైబిల్లో మనం స్టెఫను గురించి చదువుకున్నాం. స్టెఫను దేవుని నమ్ముకొని ఉన్నాడనే ఒకే ఒక కారణంతో, నెపముతో రాళ్ళతో కొట్టి చంపారు. రాళ్ళతో కొట్టి చంపారు. అది ఆయన ధన్యతగానే ఎంచుకున్నాడు. ఎంచుకోవటమే కాకుండా అయ్యా వీరిని క్షమించన్నాడు. ఎవరిని? రాళ్ళతో కొట్టిన వారిని క్షమించమని అడిగాడు. దేవుడు కాదు, స్టెఫను అడుగుతా ఉన్నాడు. అదే మనమైతే భర్త ఒక దెబ్బ కొట్టడానికి వీడి చేతులు ఎప్పుడు ఇరిగిపోతాయో, వీడి కాళ్ళు ఎప్పుడు ఇరిగిపోతాయో, ఎప్పుడు నా మీదే పడతాడు, నా మీదే అని 100 తిట్లు తిడతాం. ఈ బయటికి వెళ్తున్నాడు, వీడికి యాక్సిడెంట్ అయిపోవాలి, వీడు అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అంటాం. మనమైతే ఒక్క దెబ్బ కొడితే, మరి అక్కడ రాళ్ళతో కొట్టారండి, రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొట్టినా సరే ఎవరి కోసం? అది దేవుని కోసం. ఈ లోకంలో ఒక మాట అంటేనే మనం పడం, ఈ లోకంలో ఒక దెబ్బ పడితేనే మనం అనేకమైన మాటలు వస్తాయి. మరి కానీ అక్కడ రాళ్ళతో కొట్టినప్పటికీ దేవుని నిమిత్తం కనుక ఓర్చుకొని ఉన్నాడు. పౌలు గారంట 1 తక్కువ 40 దెబ్బలు అనేక పర్యాయాలు తిన్నాడు. సంఖ్యలతో బంధించారు. చివరాఖరికి శిరచ్ఛేదనము కూడా ఎన్నో పడ్డాడు. ఎన్ని జరిగినా కూడా మౌనంగా ఓర్చుకున్నాడు. కారణము ఎవరి కోసం? దేవుని కోసమే.
చచ్చిపోయే ముందు కూడా సువార్తను ప్రకటించాడు. అంటే ఇదంతా దేవుని కోసమే ప్రియ దేవుని బిడ్డ. దేవుని కోసం మాట వస్తే మనం తట్టుకోలేం. ఈ లోకంలో ఎన్ని మాటలు వచ్చినా తట్టుకుంటాం, కానీ ఏంటి నేను ఇంత చేస్తే నన్ను ఒక మాట అంటారా అని అనుకుంటాం. దేవుని నిమిత్తం ఒక మాట వచ్చినా మనం తట్టుకోలేం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని నిమిత్తం కొన్నిసార్లు కొన్ని మాటలు వచ్చినప్పుడు మనం ధన్యులము. మనం ధన్యులమంట. ఎందుకని? దేవుడే చెబుతూ ఉన్నాడు, మీ ఫలం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో అధికమవుతుందని బైబిల్లో రాస్తుంది. మీరు గొప్పగా ఎంచబడతారని బైబిల్లో రాస్తుంది. దేవుని నిమిత్తం బలిపీఠం కాడంట చచ్చిపోయిన వారి యొక్క ఆత్మలు అంట అంటే ఎందుకు చెబుతున్నానంటే, దేవుని నిమిత్తం చచ్చిపోయినా ధన్యతే, దేవుని నిమిత్తం మాట పడ్డా ధన్యతే, దేవుని నిమిత్తం ఏదైనా. కానీ దేవుని నిమిత్తం కాకుండా ఈ లోకపరంగా పడ్డామంటే అది ఉపయోగం లేదు. దానివల్ల అసలు ఉపయోగం ఏమాత్రము లేదు. దేవుని నిమిత్తం పడ్డావా అది ధన్యత. నువ్వు మంచి చేసి కూడా, లేకపోతే దేవుని కొరకు నిలబడినప్పుడు కూడా మాటలు వస్తాయా రావా? ఇప్పుడు కొంతమంది దేవుని కోసం నిలబడి పూనుకొని చేస్తారు. డబ్బంతా ఈడే తినేసాడండి, డబ్బంతా ఏమే తినేసేసిందండి అంటారు. వాళ్ళు నిలబడినందుకు, మంచి చేసినందుకు వచ్చిందనుకో దేవుడే చూసుకుంటాడు. మంచి చేసినప్పుడు నీతిగా నిలబడినప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం నిలబడ్డామంటే అది మనకి దేవుడు ధన్యతగా ఎంచుతాడు. చివరికి ఒక మాట చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, తనను తాను పవిత్రపరచుకోవాలంట. పరుచుకోకుండా ఉన్నాడంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకని దేవుడు చెబుతా ఉన్నాడు, తనను తాను పవిత్రపరచుకోవాలంట. ఈ రోజున ఎవరొచ్చి ఎవరికి చెబుతారు? ఎవరొచ్చి ఎవరికి అమ్మ నువ్వు మంచిగా ఉండు, అయ్యా నువ్వు మంచిగా ఉండు అని ఎవరైనా చెబుతారా? అందరూ కూడా నా వంక చూడండి. ఇప్పుడు ఒక అమ్మ వచ్చి ఇంకొక అమ్మకి చెప్పాలని అంటే, లేకపోతే ఒక అయ్య వచ్చి ఇంకొక అయ్యకి చెప్పాలంటే ఎవరికి చెప్పటానికి ఈ రోజుల్లో సరిపోరు. ఎందుకని అనంటే, పొరపాటు చేయని మానవుడు లేడు కనుక ఎవరికి చెప్పుకోలేం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, తనను తాను, అంటే దాని ఉద్దేశం ఎవరో వచ్చి నీకు చెప్పాల్సిన పని లేదు. నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా మరకంటితే ఎవరు ఉతకాలి? మనమే ఉతుక్కోవాలి, మనమే చేసుకోవాలి. అంటే వస్త్రాల సంగతి నేను చెబుతున్నాను. వస్త్రానికి ఏదైనా మరకంటిందాక మనమే శుభ్రం చేసుకోవాలి. మన చేతికి మరకంటినా, కాలుకి మరకంటి మనమే కడుక్కోవాలి, ఎవరొచ్చి కడగరు. అలాగే మనమే పవిత్రపరచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనమే పరిశుద్ధపరచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం పవిత్రపరచుకున్నామంటే దేవునికి ఇష్టమైన వారిగా మనము ఉంటాము. దావీదు పాపం ఒప్పుకోగానే దేవుడు ఆయన్ని ఏం చేశాడు? అంతే. అసలైన ఆయన ఏం చేసేసాడు? క్షమించాడు. క్షమించకపోతే పాపానికి జీతం చచ్చిపోవాలి. అసలైన ఆయన క్షమించాడు. కారణం ఏంటంటే పాపాన్ని ఒప్పుకోబట్టి దేవుడు కూడా క్షమించాడు. మనము కూడా ఒప్పుకున్న తర్వాత తను పవిత్రపరచుకొని ఇంకెన్నడూ కూడా అలాంటి పాప కార్యాలు చేయలేదు. మనము కూడా మనమే పవిత్రపరచుకోవాలి, మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఎవరొచ్చి మనల్ని బాగు చేయరు. మనల్ని ఎవరైనా బాగు చేస్తారా? ఎవరు బాగు చేయరు. నువ్వు పనికి వెళ్తే నీకు డబ్బులు, నువ్వు పనికి వెళ్ళకపోతే నీకు డబ్బులు ఉండవు. నువ్వు ఇంట్లో అన్నం కూర వండితే నువ్వు తింటావు, వండుకోకపోతే తినలేవు. బయట తెచ్చుకున్న అన్నాలు తెచ్చుకుంటావు, అంతే కదా. ఇంట్లో వండుకుంటూ కడుపు నిండా తింటాం. మనమే పవిత్రపరచుకోవాలి, మనమే పరిశుద్ధపరచుకోవాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఎవరో చెప్పాల్సిన పని మనకి లేదు. ఇవాళ చెప్పినా కానీ ఏమంటున్నారు తెలుసా?
బైబిల్లో ఉంది కదా, ఏమని, మొదట నీ దూలాన్ని తీసుకున్న తర్వాత నా కంట్లో ఉన్న నలుసుని తర్వాత ఎంచుదూలే. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో, ముందు నువ్వు బాగుపడు, తర్వాత నన్ను బాగు చేద్దులే అంటున్నారు. అందుకని దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఎవరో చెప్పాల్సిన పని లేదు, మనకు మనమే పవిత్రపరచుకోవాలి, మనకు మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు క్షమించగలిగిన దేవుడు, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. మన దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఆయనకి ఇష్టమైన వారిగా మార్చబడాలంటే ఈరోజే నువ్వు నేను మన పాపాలను ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మనం పవిత్ర పరుచుకోవాలి. ఎంతమంది అలాగుంటున్నారో నాకు తెలియదు. బైబిల్లో ఈ మాట అంటే బాధపడచ్చేమో కానీ పాపం చేసేవారు దేంతో పోల్చాడు తెలుసా దేవుడు? కుక్కతో పోల్చాడు. కుక్క ఏం చేసిద్ది? కుక్క వాంతి చేసుకుంటుంది, మళ్ళీ దాన్నే తింటుంది. పాపం చేసేవాడు కూడా అంతే. నేను ఈ రోజు నుంచి పాపం చేయను చెప్పి కూడా మళ్ళీ చేసావంటే నువ్వు కక్కేసిన దాన్ని తిన్నట్లు లెక్కే. దేవుడు దాంతో పోల్చాడు. కక్కింది ఎవరైనా తింటారా? తినం. కానీ మరి మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ చేస్తున్నామంటే, మళ్ళీ పడిపోతున్నామంటే మనం వదిలేసిన దాన్ని తింటున్నాం అంతే, ఒక మాటలో చెప్పాలంటే. దేవుడు దాంతో పోల్చాడు. అలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఇప్పుడే మన జీవితాన్ని మార్చుకో. బ్రతుకున్నాం కనుక, చచ్చిపోయిన వాళ్ళకి అవకాశము లేదు. బ్రతుకున్నాం కనుక మనకు అవకాశం ఉంది. కనుక మనం ఏం చేసుకోవాలంటే, దేవునికి పాత్రులుగా ఉండాలంటే, దేవుని సంబంధులుగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలంటే మనం పవిత్ర పరుచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వారి దగ్గరికి వస్తున్నంటే వారు ఎలాగుండేవాళ్ళు? అస్సలకి అంత పవిత్రత అంటే భార్యాభర్తలు ఎడంగా ఉండేవాళ్ళు, బట్టలు ఉతుక్కునేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, ఏమేం పాటించాలో అవన్నీ పాటించేవాళ్ళు. కారణం, పరిశుద్ధమైన దేవుడు మన మధ్యలోకి రావాలంటే మనం కూడా ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం పవిత్రపరచుకోవాలి.